సార్ ఈ ప్రాంతం మొత్తం వరద సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు గతంలో. సో ఇప్పుడు ప్రజలందరికీ సాయం చేయాలని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ప్రజలకు ఎంతవరకు సహాయకరంగా ఉంది, ఎంతవరకు ఈ ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈ నెల మొదటి తారీఖున వరద మాకు 5 గంటలకు వచ్చేసింది, ఉదయం 5 గంటలకి. అప్పుడు చాలా మేము భయభ్రాంతులం అయిపోయాము. ముఖ్యమంత్రి గారు తిరిగారు, ఇక్కడ ప్రజల్లోకి వచ్చారా? ముఖ్యమంత్రి గారు వచ్చారు కానీ మరి సహాయం కూడా ఆయన కూడా చేశారు. ఆయన చేసేంతవరకు చేశారు కానీ మరి మాకు ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక 25,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పారు. కానీ మరి ఇంతవరకు మాకు అందలేదు, మాకు పడలేదు. నమ్మకం ఉందండి, పడతాయని నమ్మకం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సౌకర్యాలు కొంతమంది వేస్తున్నారు, మరి 30 తారీఖు దాకా ఉందని చెప్పన్నారు. మంచి పని అంటారు, ఇలా డబ్బులు వేయడం వల్ల సహాయమే అంటారు? నిజంగా మంచి పనే కదా మరి అది. అంటే వరదలకు చాలా కోల్పోయి ఉన్నాం కాబట్టి ఏదన్నా ఏళ్ళకి సన్నీళ్ళు తోడుగా అన్నట్టుగా అలాగ సహాయం చేయడం మంచిదే. మరి ఇంత త్వరగా రియాక్ట్ అవుతారని అనుకున్నారా? ప్రజలకి ఇంత త్వరగా సహాయం చేస్తారని అనుకున్నారా ఫ్లడ్స్ వచ్చిన వెంటనే? అంటే నువ్వు నెల రోజులు కావస్తుంది కదా, త్వరగా ఏముంది, నెల రోజులు కావస్తుంది కాబట్టి మరి వాళ్ళు పనులు వాళ్ళకుంటే మన ఒక్కళ్ళే కాదు కాబట్టి అన్ని విషయాల్లో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు, బాగా చేస్తున్నారు. అపోజిట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఏం చెప్తారు? ఆయన కూడా వచ్చాను అంటున్నారు. ఆయన ఏమైనా సౌకర్యాలు వివరంగా అందినాయడా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1 కోటి రూపాయలు పంపించి ఆయన కూడా మరి పాల ప్యాకెట్లు కానీ లేకపోతే వరద బాధితులకి వాటర్ కానీ కొన్ని సహాయం కూడా మరి ఆయన కూడా చేశారు. వాళ్ళ బృందం వచ్చి కూడా చేశారు, వాళ్ళు కూడా బాగానే ఉంది. అంటే ఇప్పుడు వరద సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు కదా, చంద్రబాబు నాయుడు గారు సహాయం చేద్దాం అని అంటున్నారు కదా, ఎంతవరకు సహాయపడ్డారు? మీకు ఎంతవరకు వచ్చినాయి, ఎంత దూరం వచ్చింది? అందరికీ వచ్చినాయండి డబ్బులు, తప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు కాబోదు, జగన్ అయితే మొత్తం అందరూ చచ్చిపోవాళ్ళే. ఎందుకంటే ఆయనకి తెలుసు అడ్వైజేషన్ చేయబట్టి మొత్తం అందరిని దింపాడు. అందరూ వచ్చారు, ఎండాల పౌరులు వాళ్ళు మొత్తం వచ్చారు ఒకే రోజులో. వస్తారు ఇక ఆదివారం పూట అందరూ వచ్చారు. ఆయన లేకపోతే జగన్ అయితే మొత్తం చచ్చిపోవాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వచ్చి అన్ని సౌకర్యాలు అప్పుడు ఆ సమయం తిరిగేలా వరద సమయం వచ్చాడు వచ్చి అందరికీ వచ్చి చూశాడు, తిరిగాడు, మొత్తం తిరిగి చేశాడు, మొత్తం చూశాడు. చూసి అన్న సార్ ఏంటి సార్ మరి ఇప్పుడు డబ్బులు సహాయం చేస్తున్నారు కదా, అకౌంట్లో వేస్తున్నారు కదా, మంచి పని అంటారు? ఈ సౌకర్యం మంచిదే అంటారు? మంచిదే కదండి. ఏమంటే జగన్ అయితే 1000 రూపాయలు ఇచ్చేవాడు, ఈయన 20,000 ఇస్తున్నాడు. అకౌంట్లో పడుతుంది డైరెక్ట్? పడుతున్నాయి పని అదే పని. ఇప్పుడు మంది పడట్లేదు అంటారు, నిజంగా పడతాయి అంటారా? నమ్మకం ఒక లేక ఉంది కదా, పడతాయి అదే పడుతున్నాయి. పరిపాలన వరంగా ఒక మాటలో చెప్పాలండి, ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి? మంచి పాపం అండి, ఆయన ఉండాలి, ఆయన దేవుడు. ఎంత త్వరగా సహాయం చేస్తారు, ప్రజల్లోకి వస్తారు అని మీకు ఆలోచన అనేది ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత త్వరగా? చిన్న మాట చెప్తానండి నేను, ఏమండి అన్ని కంపెనీలు చెప్పాడు, అన్ని కంపెనీలకి మీరు వాటర్ బాటిల్ గీటర్ బాటిల్ మొత్తం పంచేయండి, మీరు అమౌంట్ మాకు ఇవ్వద్దు, నేను ఇస్తా, ట్యాక్స్ ఇవ్వద్దు, పంచేయండి అన్నాడు. ఏంటండి ఆయన లేకపోతే ఏంటి పరిస్థితి? చంద్రబాబు లేకపోతే పరిస్థితి ఏంటి అన్న? ఎన్ని వాటర్ బాటిళ్ళు, ఎన్ని కేసులు, ఎంత భోజనం, ఎంత ఎండ్రా పోళ్ళు మొత్తం వచ్చారు, ఆయన వాళ్ళే వచ్చారు. ఆయన దేవుడు. ఈ సిటీ పేరు ఏంటండి? సింగల్ హౌస్ అంటారు, ఇక్కడ పుట్టి పెరిగాము.